మన టీమిండియా టీ20 కెప్టెన్ మారబోతున్నాడా? సూర్యకుమార్ యాదవ్ని తప్పించి శ్రేయస్సర్ను కెప్టెన్గా పెట్టబోతున్నారు. సో దీనికి సంబంధించి అయితే ఈరోజు చాలా స్ట్రాంగ్ రిపోర్ట్స్ వచ్చాయి. మెయిన్లీ పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఈ రిపోర్ట్స్ను కోట్ చేశాయి. సో దీని గురించి మనమైతే ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో దీంతోపాటు ఈ వీడియోలో మరో టాపిక్ గురించి కూడా మాట్లాడుకోవాలి. చాలామంది అడుగుతున్న టాపిక్, ముంబై ఇండియన్స్ టీం హార్దిక్ పాండ్యాని కావాలని బెంచ్ మీద కూర్చోబెట్టారా లేకపోతే నిజంగానే ఇంజరీ అయిందని చెప్పి అడుగుతున్నారు. ఎట్ ది సేమ్ టైం అతను సిఎస్కే టీంలోకి ట్రేడ్ కాబోతున్నాడు అండ్ సిఎస్కే నుండి శివం దుబే ముంబై టీంకి రాబోతున్నాడు అని చెప్పి చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో వీటి గురించి కూడా మనమైతే ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీంతో మీరైతే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ముందు మన టీమిండియా టీ20 కెప్టెన్ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా మన టీంను లీడ్ చేశాడు. అతని క్యాప్టెన్సీలో మన టీం ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. 8 సిరీస్లు ఆడితే 8 సిరీస్లు కూడా గెలిచేశారు. వేరేస్ ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలవడం చూసాం. సో సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీలో అయితే మన టీమిండియా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. అతని క్యాప్టెన్సీలో మన వాళ్ళు 40 మ్యాచ్లు గెలిచారు. మీలా విన్ పర్సెంటేజ్ 80 కంటే ఎక్కువ ఉంది. సో విన్ పర్సెంటేజ్ విషయంలో అయితే సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మను కూడా క్రాస్ చేస్తాడు. అంటే సూర్య కంటే ముందు టీ20 ఫార్మాట్లో ఎక్కువ విన్ పర్సెంటేజ్ అనే కెప్టెన్గా రోహిత్ శర్మ ఉండేవాడు. కానీ స్కై 2 ఏళ్ల సైకిల్ రికార్డుని బ్రేక్ చేశాడు. అండ్ ఆల్సో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్కై అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటాను, 2028 ఒలింపిక్స్ నా టార్గెట్ అని చెప్పాడు. సో ఇంత మనమంతా ఏమనుకున్నాం, మరో 2 ఏళ్ల పాటు సూర్యనే కెప్టెన్గా ఉంటాడు, 2020 టీ20 వరల్డ్ కప్తో పాటు ఒలింపిక్స్ కూడా మన వాళ్ళు అతని క్యాప్టెన్సీలోనే ఆడతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాం. మరి ఇప్పుడు ఈ సినారియో మొత్తం మారిపోబోతుందంట. సూర్యకుమార్ యాదవ్ని మన టీమిండియా టీ20 కెప్టెన్గా తొలగించబోతున్నారంట. సో దీనికి సంబంధించి రిపోర్ట్ని అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు. అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బీసీసీఐ సూర్య నుంచి మూవ్ ఆన్ అవ్వాలని చూస్తున్నారంట. అంటే అతని క్యాప్టెన్గా తొలగించి కొత్త క్యాప్టెన్ తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నారంట. అది కూడా ఈ ఐపీఎల్ ముగిసిన వెంటనే చేంజ్ చేస్తారంట. సో మన వాళ్ళైతే ఐపీఎల్ అవగానే ఐర్లాండ్ టీంతో టీ20 సిరీస్ ఆడబోతున్నారు. అండ్ దెన్ ఇంగ్లాండ్ మరియు జింబాబ్వే టీంలతో కూడా సిరీస్లు ఉన్నాయి. సో ఈ సిరీస్ల దగ్గర నుంచే మనకి 2020 టీ20 వరల్డ్ కప్ సైకిల్ మొదలు కాబోతుంది. అంటే 2028 ఆడబోయే టీ20 వరల్డ్ కప్కి ప్రిపరేషన్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. దీంతో ఈ 2 ఇయర్స్ సైకిల్ ఒక ఫ్రెష్ క్యాప్టెన్ పెట్టుకోవాలని చెప్పి బీసీసీఐ ఆలోచిస్తున్నారంట. అండ్ ఆల్సో టీంలో కూడా కొంతమంది కొత్త ప్లేయర్స్ని తీసుకునే ఆలోచనలో ఉన్నారంట. సో ప్రస్తుతానికైతే ఆ కొత్త ప్లేయర్స్ ఎవరో తెలియదు, కానీ స్కైని ఎందుకు టీ20 కెప్టెన్గా తీసేయాలనుకుంటున్నారు కొన్ని కారణాలు చెప్పారు. అండ్ అందులో ఫస్ట్ వన్ ఆబ్వియస్లీ అతని ఫిజికల్ హెల్త్. అంటే ప్రజెంట్ సూర్యకుమార్ యాదవ్ ఏజ్ 35 ఇయర్స్. ఈ సెప్టెంబర్ 14 వస్తే 36 వస్తాయి. వేరేస్ నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ ఎప్పుడు జరుగుద్ది, అక్టోబర్ 2028లో జరిగేందుకు ఛాన్స్ ఉంది. విచ్ మీన్స్ అప్పటికి సూర్యకుమార్ యాదవ్ ఏజ్ 38కి వచ్చేస్తుంది. దీంతో ఆ టైంకి అతని ఫిట్నెస్ ఎలా ఉంటుందో తెలియదు. పైగా ప్రజెంట్ సూర్యకుమార్ యాదవ్ ఒక రిస్ట్ ఇంజరీతో ఇబ్బంది పడుతున్నాడంట. గాయమన్నా సరే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తీసుకుంటూ చేతికి టేప్ చుట్టుకుని ఆడేస్తున్నాడంట. సో ఇలా బీసీసీ అయితే సూర్య యొక్క ఫిట్నెస్ విషయంలో కన్సర్న్స్ వ్యక్తం చేస్తున్నారు. అతను 2020 టీ20 వరల్డ్ కప్ అలాగే ఒలింపిక్స్ ఆ టైంకి ఫిట్గా ఉంటాడో లేదో తెలీదు. పైగా అతని విషయంలో మరో క్రూషియల్ ప్రాబ్లం తన పర్సనల్ ఫామ్. సో మరొకసారి సూర్యకుమార్ యాదవ్ ఒక బ్యాటింగ్ స్టాట్స్ చూసుకుంటే నాన్ క్యాప్టెన్గా ఆడినప్పుడు, అంటే అతను క్యాప్టెన్ కాకముందు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యావరేజ్ 43 ఉంది, స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 170 ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అతను నాన్ క్యాప్టెన్గా 3 సెంచరీలు అలాగే 17 హాఫ్ సెంచరీలు కొట్టాడు. వేరేస్ క్యాప్టెన్గా చూసుకుంటే అతను 42 ఇన్నింగ్స్లో కేవలం 932 రన్స్ మాత్రమే కొట్టాడు. అది కూడా అతని యావరేజ్ చాలా దారుణంగా పడిపోయింది. యాజ్ ఎ క్యాప్టెన్గా ఆడుతున్నప్పుడు కేవలం 26 మాత్రం ఉంది. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుని డిప్ అవడం చూసాం, 156 ఉంది. ఈవెన్ అతను క్యాప్టెన్గా చూసుకుంటే ఒక సెంచరీతో పాటు 4 హాఫ్ సెంచరీస్ మాత్రమే కొట్టాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 2025 క్యాలెండర్ ఇయర్లో ఒక హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. సో విధంగా సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్గా మారిన తర్వాత చాలా ఒత్తిడి ఫీల్ అయ్యాడు. బ్యాటింగ్ ఫామ్ కంప్లీట్లీ డిప్ అయిపోయింది. కేవలం టీ20 వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్ సిరీస్లో మంచిగా పెర్ఫామ్ చేశాడు. అండ్ దెన్ టీ20 వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్ బాగానే ఆడాడు, బట్ ఆ తర్వాత మళ్ళీ ఫామ్ కోల్పోవడం చూసాం. ఇక ఇప్పుడు ఐపీఎల్ చూసుకుని అతను పూర్ ఫామ్ కంటిన్యూ అవుతుంది, సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు. సో లాస్ట్ ఇయర్ సూర్యకుమార్ యాదవ్ అట్లీస్ట్ ఐపీఎల్ అయినా సరే మంచిగా పెర్ఫామ్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒక 50 కూడా కొట్టలేకపోయినప్పటికీ ఐపీఎల్లో మాత్రం 600 కంటే ఎక్కువ రన్స్ చేశాడు. దీనివల్ల అతని మీద నమ్మకం పెట్టారు. టీ20 వరల్డ్ కప్లో అతను కంటిన్యూ చేశారు క్యాప్టెన్గా, బ్యాట్స్మెన్గా. మరి ఇప్పుడు చూసుకుంటే మాత్రం సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు. సో బీసీసీ అయితే సూర్యకుమార్ యాదవ్ యొక్క ఫామ్, ఫిట్నెస్ అలాగే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఈ డెసిషన్ తీసుకోవాలని చూస్తున్నారంట. అంటే సూర్యని పక్కన పెట్టి వేరే కొత్త క్యాప్టెన్ తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నారు. మరి కొత్త క్యాప్టెన్ రేస్లో ఎవరి పేరు వినిపిస్తుందంటే శ్రేయస్సర్ పేరు వినిపిస్తుంది. అతనే ప్రజెంట్ ఫ్రంట్ రన్నర్ ఉన్నాడంట. సో శ్రేయస్సర్ అయితే మన టీమిండియా తరపున టీ20 మ్యాచ్ ఆడి చాలా కాలం అయిపోతుంది. ఎప్పుడో 2023 డిసెంబర్లో ఆడాడు తన చివరి టీ20 మ్యాచ్ మన టీమిండియా తరపున. అప్పటి నుంచి చూసుకున్న అతను మళ్ళీ టీమిండియాకి టీ20 ఫార్మాట్లో రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు. అయితే వరల్డ్ కప్కి ముందు న్యూజిలాండ్ సిరీస్ కోసం అతను పిక్ చేయడం చూసాం. ఎట్ ది సేమ్ టైం ఈ 2 ఇయర్స్ గ్యాప్లో చూసుకుంటే శ్రేయస్సర్ ఐపీఎల్ అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. అంటే 2024 యాజ్ ఎ క్యాప్టెన్గా కేకేఆర్ టీంకి కప్ను అందించాడు. అండ్ 2025లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ టీంని ఫైనల్కి తీసుకెళ్లాడు. అది కూడా అతను బ్యాటింగ్లో కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేసి పంజాబ్ విజయలో కీలక పాత్ర పోషించాడు. సో దీంతో ఇప్పుడు బీసీసీ నెక్స్ట్ టీ20 కెప్టెన్గా శ్రేయస్సర్ వైపు చూస్తున్నారంట. ఇన్ఫ్యాక్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చూసుకున్న అంతలా కనిపించట్లేదు. అండ్ ఇప్పుడు మనకి వైస్ కెప్టెన్గా ఉన్న అక్షర్ పటేల్ క్యాప్టెన్గా మారేందుకు అవకాశాలు లేవు. ఎందుకంటే ఐపీఎల్ అతను క్యాప్టెన్సీ చూస్తున్నాం, అంత ఇంప్రెసివ్గా కనిపించట్లేదు. వేరే టెస్ట్ మరియు వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ విషయానికి వస్తే అతను టీ20 ఫార్మాట్లో పక్కన పెట్టేశారు. ఇప్పట్లో మళ్ళీ తీసుకొస్తారంటే కష్టం. ఎందుకంటే ప్రజెంట్ ఓపెనింగ్ స్పాట్ విషయంలో ఎంత కాంపిటీషన్ ఉందో మనం కలరా చూస్తున్నాం.
వేరేస్ మిగతా ఆప్షన్స్ చూసుకుంటే ఆబ్వియస్లీ బుమ్రా మరి హార్దిక్ పాండ్యా. బట్ వీళ్ళని ఆల్రెడీ క్యాప్టెన్స్గా తీసుకోమని చెప్పేశారు కదా. అంటే ఫిట్నెస్ పేరుతో హార్దిక్ పాండ్యాని పక్కన పెట్టేశారు. అండ్ బుమ్రాని వర్క్లోడ్ మేనేజ్మెంట్ పేరుతో అతను క్యాప్టెన్సీ ఇవ్వలేదు. సో ఇంత ఇప్పుడు బీసీసీఐకి కనిపిస్తున్న ఆప్షన్ శ్రేయస్ అయ్యర్. మీలో ఐపీఎల్ అతను యాజ్ క్యాప్టెన్గా సక్సెస్ చూశాడు. 3 డిఫరెంట్ ఫ్రాంచైజీస్ని ఫైనల్స్కి తీసుకెళ్ళిన ఏకైక క్యాప్టెన్ అతనే. సో ఇంత శ్రేయస్ అయ్యర్కి క్యాప్టెన్స్ అవడం దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టే. లేదు లాస్ట్ మినిట్ మార్పులు ఏమైనా చేయాలనుకుంటే సంజు శాంసన్ మరి ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు ప్రజెంట్ మన టీమిండియా T20 టీంలో ఉన్నారు అండ్ మంచిగా పెర్ఫామ్ చేస్తున్నారు. మళ్ళీ సంజుకి ప్రీవియస్గా ఐపీఎల్ క్యాప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అయితే శ్రేయస్ అయ్యర్తో కంపేర్ చేసుకుంటే సంజుకి క్యాప్టెన్గా అంత ఎక్కువ సక్సెస్ లేదు. ఒకసారి కూడా ట్రోఫీ గెలిపించలేకపోయాడు. పైగా బీసీసీఐ సంజు శాంసన్ వన్డే ఫార్మాట్లో కేపర్గా ట్రై చేయాలని చూస్తున్నారు. సో ఇంటి నేపథ్యంలో సంజు మీద ఒత్తిడి పడకుండా ఎక్స్పీరియన్స్ మరియు సక్సెస్ అనే శ్రేయస్ అయ్యర్ కోసం వెళ్ళేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బట్ ఎనివే ఇప్పటివరకు మనం చెప్పుకున్నామండి కేవలం రిపోర్ట్స్ మాత్రమే. ఇందులో ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ కానీ అప్డేట్ కానీ లేదు. కేవలం ఇలా జరగబోతుందని చెప్పి లీక్స్ వచ్చాయి అంతే. బట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మోస్ట్లీ నిజమైందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం రీసెంట్ టైంలో చూసాం ఇలాంటి కాల్స్ అని కూడా ముందు లీక్ చేస్తున్నారు అండ్ దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు వాటిని. మళ్ళీ రోహిత్ శర్మ వన్డే క్యాప్టెన్ విషయంలో ముందు ఇలానే లీక్స్ వచ్చాయి అండ్ అవి నిజమయ్యాయి. దీంతో ఇప్పుడు T20 క్యాప్టెన్ మార్పు విషయంలో వచ్చే రిపోర్ట్స్ కూడా నిజమైనందుకు అవకాశం ఉంటుంది. మరి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? సూర్యని క్యాప్టెన్గా కంటిన్యూ లేకపోతే తీసేయాలి? కింద కామెంట్ చేయండి. ఇక సూర్యకు టీంలో ప్లేస్ విషయానికి వస్తే ఇది కూడా డౌట్గానే కనిపిస్తుంది. అంటే అతను ఫామ్ బేస్ చేసుకుని పూర్తిగా పక్కన కూడా పెట్టేసేందుకు అవకాశాలు ఉన్నాయి. మనకైతే రోహిత్ శర్మ విషయంలో అట్లీస్ట్ అతను కంటిన్యూ చేశారు. అంటే వన్డే ఫార్మాట్లో రోహిత్ శర్మ ఒక బ్యాటింగ్ ఫామ్ బాగుంది. దీనివల్ల క్యాప్టెన్సీ మార్పు జరిగినా సరే రోహిత్ శర్మని టీంలో తీయలేకపోయారు, కంటిన్యూ చేశారు. కానీ ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ విషయంలో చూసుకుంటే అలా కాదు. అతని బ్యాటింగ్ ఫామ్ అంతా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు, చాలా వరకు డిప్ అయిపోయింది. దీంతో పూర్తిగా సూర్యకుమార్ యాదవ్ను పక్కన పెట్టేసి అతని ప్లేస్లో డైరెక్ట్ స్వాప్కి శ్రేయస్ అయ్యర్ని తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆర్ఎల్ సూర్యని బ్యాట్స్మెన్గా కంటిన్యూ చేయాలంటే మళ్ళీ ఒక యంగ్స్టర్ని పక్కన పెట్టాలి. తిలక్ వర్మను లేకపోతే రింకు సింగ్ను పక్కన పెట్టాలి. సో లెట్స్ సీ బీసీసీఐ సూర్యని క్యాప్టెన్గా మాత్రమే తీస్తారా లేకపోతే పూర్తిగా టీంలో తీసేస్తారనేది. ఇక మన వీడియోలో సెకండ్ టాపిక్ విషయానికి వస్తే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకి సంబంధించి. సో హార్దిక్ పాండ్యా అయితే రీసెంట్గా లక్నో టీంతో జరిగిన మ్యాచ్లో ఆడలేదు. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ముంబై టీంలో లీడ్ చేశాడు అండ్ ముంబై టీం ఆ మ్యాచ్లో గెలిచింది. దీంతో అప్పటి నుండి హార్దిక్ పాండ్యా విషయంలో కొన్ని రూమర్స్ మొదలయ్యాయి. అంటే ముంబై టీం కావాలని హార్దిక్ పాండ్యాని బెంచ్ మీద కూర్చోబెట్టారని చెప్పి కొన్ని రూమర్స్ క్రియేట్ చేశారు. అయితే నిజానికి అలాంటిది ఏమీ లేదని చెప్పి కన్ఫర్మేషన్ వచ్చేసింది. హార్దిక్ పాండ్యాకి నిజంగానే ఇంజరీ ఉందంట, అది కూడా బ్యాక్ స్పాజ్మ్ అని చెప్పారు. సో దీనివల్ల హార్దిక్ పాండ్యా టీంకి దూరం అయ్యాడు. మళ్ళీ సండే రోజు ఆర్సీబీతో మ్యాచ్ కోసం రాయ్పూర్ కూడా ట్రావెల్ చేయలేదని చెప్పి మనకైతే ఒక అప్డేట్ వచ్చింది. మరి ఇప్పుడు చూసుకుంటే మాత్రం హార్దిక్ పాండ్యా టీంతో చేరిపోయాడు. అంటే అతను నేను ఈవినింగ్ రాయ్పూర్కి బయలుదేరి టీంతో చేరిపోయాడంట. అని రోజు చూసుకుంటే నెట్ ప్రాక్టీస్లో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నాడు. సో ఇంత ముంబై ఇండియన్స్ మెడికల్ టీం ఈరోజు అతను అబ్జర్వ్ చేస్తారు. అంటే ఈరోజు అతను ప్రాక్టీస్ ఎలా చేస్తాడు, ఫిట్నెస్ ఎలా ఉందో చూస్తారు. అంటే ఆయన బేస్ చేసుకుని ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్ కంబ్యాక్ ఇస్తాడో లేదో మనకు క్లారిటీ వస్తుంది. వేరే సూర్యకుమార్ యాదవ్ విషయానికి వస్తే మోస్ట్ లైక్లీ సండే మ్యాచ్కి అవైలబుల్గా ఉండకపోవచ్చు అంట. ఎందుకంటే అతను పర్సనల్ రీజన్స్ కారణంగా టీంతో ట్రావెల్ చేయలేదు, రాయ్పూర్కి వెళ్ళలేదు. మెయిన్లీ అతను ఫాదర్ అయిన ఆనందంలో ఉన్నాడు కాబట్టి ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అతను పుష్ చేయాలని చూడట్లేదు. సో ఇంత మోస్ట్లీ సూర్యకుమార్ యాదవ్ అయితే సండే మ్యాచ్ మిస్ అయ్యేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఒకవేళ సండే మ్యాచ్ హార్దిక్ పాండ్యా కూడా మిస్ అయితే అప్పుడు ముంబై కెప్టెన్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అంటే బుమ్రాని క్యాప్టెన్గా పెడతారో లేకపోతే మళ్ళీ రోహిత్ శర్మని క్యాప్టెన్గా తీసుకొస్తారో ఆర్ తిలక్ వర్మని ఏమైనా స్టాండ్-ఇన్ క్యాప్టెన్గా పెడతారో చూడాలి. ఎనివే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కొంతవరకు అఫీషియల్ అప్డేట్స్. అంటే ముంబై మేనేజ్మెంట్ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇన్వాడు వాళ్ళు బుమ్రాకి రెస్ట్ ఇచ్చే విషయం దాని మీద కూడా ఒక అప్డేట్ చెప్పారు. అదేంటంటే ప్రజెంట్ వాళ్ళు ఏ ప్లేయర్కి కూడా రెస్ట్ ఇచ్చే మూడ్లో లేరంట. మొత్తం ఫుల్ స్ట్రెంత్ టీంతో రిమైనింగ్ మ్యాచెస్ అని కూడా ఆడాలని చెప్పి చూస్తున్నారంట. అండ్ ఆల్సో టీంకి సంబంధించి ఏమైనా డిసిషన్స్ తీసుకోవాలనుకుంటే ఆఫ్టర్ సీజన్ తీసుకుంటారంట. అంతేగాని సీజన్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఎలాంటి డిసిషన్ తీసుకోరంట. బట్ ఎనివే ఇవి పక్కన పెడితే హార్దిక్ పాండ్యా ట్రేడ్ గురించి తెగ రూమర్స్ వచ్చేస్తున్నాయి. అంటే హార్దిక్ పాండ్యా సీఎస్కే టీంలోకి వెళ్ళిపోబోతున్నాడు అండ్ దుబాయ్ చూసుకుంటే ముంబై టీంలోకి వచ్చేస్తాడని చెప్పి ఒకటే మ్యూజిక్. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు భయ్య, కేవలం స్పెక్యులేషన్ మాత్రమే. అది కూడా సీఎస్కేతో మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యా వీడియో ఒకటి బాగా వైరల్ చేశారు. అంటే హార్దిక్ పాండ్యా సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్తో మాట్లాడాడు క్లోజ్గా. అండ్ ఆ వీడియోని పట్టుకుని వైరల్ చేస్తూ హార్దిక్ పాండ్యా ట్రేడ్ జరిగిపోతుందని చెప్పి రూమర్స్ క్రియేట్ చేశారు. సో ఎంత కేవలం ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్న స్పెక్యులేషన్ మాత్రమే. అయితే మరి ఫ్యూచర్లో జరగడానికి పాసిబిలిటీ ఉందా అంటే నాకైతే లేదని అనిపిస్తుంది. మీరు ఒకవేళ ముంబై టీం హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్సీ నుంచి తీసేస్తే అప్పుడు ఇలాంటివి జరగవచ్చు. బట్ ప్రస్తుతానికి చూసుకుంటే అలాంటిది ఏమీ జరిగేటట్టు కనిపించట్లేదు. మేబీ సీజన్ ఎండింగ్కి వచ్చేసరికి ఏమైనా ఇంకా క్లారిటీ రావచ్చు. అంటే అప్పుడు ఇంకా డీప్గా డిస్కస్ చేసుకుందాం. అంటే హార్దిక్ పాండ్యా నిజంగానే సీఎస్కేకి ట్రేడ్ అయ్యే అవకాశం ఉందా లేకపోతే ఇది కేవలం రోమర్ మాత్రమే, ఇంకా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఇది కేవలం స్పెక్యులేషన్ మరియు రోమర్ మాత్రమే. పైకి ఇప్పుడు ట్రేడ్ విండో కూడా ఓపెన్గా లేదు, మళ్ళీ సీజన్ అయిపోయిన తర్వాత ఓపెన్ అవుద్ది. సో ఇంతప్పటికప్పుడైతే ఏ టీమ్స్ కూడా డెసిషన్స్ తీసుకో, మోస్ట్ లైక్లీ సీజన్ అయిపోయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది మనకి. మరి మీరేమనుకుంటున్నారు? హార్దిక్ పాండ్యాని సీఎస్కే జెర్సీలో చూడాలనుకుంటున్నారా లేకపోతే ముంబై జెర్సీలో చూడాలనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.